పాకిస్తాన్పై మన భారత్ వేగవంతమైన దాడులు ప్రారంభించింది. అయితే ఈ దాడుల్లో ఈరోజు ముఖ్యంగా హరూప్ అనే డ్రోన్ను వాడినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఈ హరూప్ అంటే ఏంటో ఒకసారి ఇక్కడ చూద్దాం. హరూప్ అనేది ఇజ్రాయెల్ నుంచి మనం కొనుగోలు చేసిన డ్రోన్ అనమాట. ఇది ఒకసారి రెండు పనులు చేస్తుంది. హరూప్ ఒకవైపు నిఘా చేస్తుంది, అంటే అందరిని కనిపెట్టి ఉంచుతుంది. మరోవైపు అవసరమైతే మనకు కావాల్సిన లక్ష్యంపై పడి పేలుతుంది, అంటే సూసైడ్ బాంబ్ లాగా అనమాట. సూసైడ్ డ్రోన్ ఇది. అంటే ఇది ఆకాశంలో తిరుగుతూ సరైన సమయంలో దాడి చేయగలదు. చాలా యుద్ధాల్లో వీటిని ఉపయోగించారు. ఈ డ్రోన్ యుద్ధాల్లో విజయవంతంగా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా శత్రువు వాయుసేనల రక్షణ వ్యవస్థలపై దాడుల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు భారత్ పాకిస్తాన్పై ఈ డ్రోన్ ఉపయోగించినట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. I'll find you through the dust and the storm. I'll find you through these machines I'll carry. The burden of my brothers and sisters' pain. So I'll find you. You can hide in the distance. హరూప్ ఎక్కువసేపు గగనంతరంలో తిరుగుతుంది. ఇది ఒకసారి ఎగిరితే దాదాపు 9 గంటల పాటు ఆకాశంలో ఉండగలదు. అలాగే 1000 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళగలదు. ఈ డ్రోన్ స్వయంగా లక్ష్యాన్ని గుర్తించగలదు. కానీ చివరికి దేని మీద దాడి చెయ్యాలా వద్దా అన్నది మాత్రం కింద నుంచి మనిషే ఆపరేట్ చేస్తాడు. మనం దాడి చెయ్యాలనుకున్నప్పుడు ఒకవేళ అక్కడ పరిస్థితి మారితే డ్రోన్ దాన్ని ఆపేసి మళ్ళీ ఆకాశంలోకి ఎగరగలదు. దీనివల్ల మన టార్గెట్ మిస్ అయితే మళ్ళీ ఇంకోసారి టార్గెట్ చేయగలం. ఈ టెక్నాలజీ వల్ల ఎక్కడ తప్పుడు జరగకుండా ఉంటాయి. ఈ డ్రోన్లో అధునాతన కెమెరాలు ఉన్నాయి, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు ఉంటాయి. ఇవి కష్టమైన పరిస్థితుల్లో కూడా లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తాయి. అయితే ఈ డ్రోన్ 23 పేలుడు పదార్థాలు గల బాంబును కూడా మోయగలదు. రాడార్లో మిస్సైల్ కేంద్రాలు వంటి పెద్ద లక్ష్యాలను నేలమట్టం చేయగలదు. ఇందులో డ్రోన్ ఒక చిన్న బాక్స్ నుంచి నేరుగా ఎగురుతుంది. ఇది ఎగిరిన వెంటనే శత్రువుల టార్గెట్ను నిఘా చేసి అవసరమైతే వెంటనే దాడి చేయగలదు.